హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ కంటెంట్ వ్లాగ్స్. నేను మీ శివని. యాక్చువల్గా మన వీడియోస్ లేట్ అయిపోయినాయి, చాలా లేట్ అయిపోయింది. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తే అప్లోడ్ అవుతాయి. మన మన ఇంతకుముందు కాడ బాడీ బిల్డింగ్ స్టేషన్లో పెట్టిన వెహికల్ పెండింగ్లో ఉందన్నమాట. కొంచెం ఇప్పుడు ఒక 2-3 డేస్లో అయిపోవచ్చు అది కూడా. ఇప్పుడు మనం ఇంకో వెహికల్ తీసుకోవడానికి వచ్చినాం, కొత్త వెహికల్ తీసుకోవడానికి వచ్చినాం. ప్రజెంట్ మనం ఇక్కడ ఎంజీబీ మోటార్స్ ఏజెన్సీ దగ్గర ఉన్నాం. ఇది గోదాం అన్నమాట, ఐచర్ది గోదాం. ఇప్పుడు మనం ఇంకో బండి డెలివరీ తీసుకోవడానికి వచ్చినాం. చూద్దాం దాన్ని మన బండి. ఇది అన్నమాట ఐచర్ గోదాం. ఇదంతా మన ఐచర్ బస్సులే కానీ, టిప్పర్సే కానీ, బస్సెస్, డీసీఎమ్స్ ఏవైనా ఇందులో ఇక్కడ నుంచి డెలివరీ ఇవ్వరు, కానీ మనం ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం. యాక్చువల్గా ఇక్కడ టోటల్ అన్ని వెహికల్స్ ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఉన్న మొత్తం వెహికల్స్ ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నుంచి ఇక్కడ ఏదైనా షోరూమ్ ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి డెలివరీ ఇస్తారు. ఇది ఇప్పుడు మన వెహికల్ వచ్చేసి ఐచర్ Pro 211 మన లాస్ట్ టైం ఏదైతే వెహికల్ తీసుకున్నామో అదే వెహికల్ సేమ్ మళ్ళీ తీసుకుంటున్నాము. దీంతో పాటు మనం ఫస్ట్ తీసుకున్న బండి, ఈ బండి ప్లస్ ఇంకో బండి వస్తుంది. మనకు 3 వెహికల్స్ ఒక్కసారి మనం రోడ్ ఎక్కినాయి. సేమ్ మన ఆ వెహికల్ ఎలా ఉంది, ఈ వెహికల్ సేమ్ అలాగే. ఇప్పుడు ఇవి వచ్చేసి స్కూల్ బస్సెస్ అనమాట. ఐచర్లో స్కూల్ బస్సెస్ ప్లస్ అక్కడ కంపెనీ బస్సెస్ ఉన్నాయి. అక్కడ చూడండి ఒకసారి, కంపెనీ బస్సెస్ ఏమైనా కంపెనీకి మన ఇన్ఫోసిస్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ బస్సెస్ కావాలి, ఇక్కడ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అక్కడ లారీస్ కూడా ఉన్నాయి. చాయిస్ మీద అక్కడ లాస్ట్లో అక్కడ కనిపిస్తున్నాయి చాయిస్ మీద టిప్పర్, దాని పక్కన టిప్పర్లు, దాని పక్కన ఇక్కడ ఐచర్లో కాంక్రీట్ మిషన్ ఉందన్నమాట. అది మన పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ ఇంకేదైనా కట్టేటప్పుడు సిమెంట్ వెహికల్ తీసుకుని బయలుదేరాం ఫ్రెండ్స్. చాయిస్ మీద తీసుకున్నాం. మనం ప్రజెంట్ కళ్ళకోయ దగ్గర ఉన్నాం. కళ్ళకోయ నుంచి మనం సుచిత్రకి వెళ్ళాలి. సుచిత్ర దగ్గర మళ్ళీ మన కంటైనర్ వరకు అక్కడ మళ్ళీ పెట్టేసి రింగ్ రోడ్ దాటాం ఫ్రెండ్స్. సుచిత్ర రూట్లో ఉన్నాం. మనకి ఇక్కడి నుంచి దాదాపు ఒక 18 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు. ఇట్లా వెహికల్స్ చాయిస్ మీద తీసుకుపోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బైక్ వాళ్ళు వస్తారు, ఎవరైనా మధ్యలో చేరికిరు అనుకో చాలా ప్రాబ్లం జరిగిపోతుంది. ఈ క్యాబిన్ మొత్తం షేక్ అయిపోతున్నది. ఎందుకంటే వెయిట్ ఏం లేదు కదా, ఓన్లీ చాయిస్ కదా. చాయిస్ అయిపోయేసరికి మొత్తం వెహికల్ మొత్తం ఇట్లా షేక్ అయిపోయింది. కొన్ని రూట్లో మాత్రం ఘోరమైన ట్రాఫిక్ ఉంటుంది అసలు. బైక్ వాళ్ళు వస్తారు, ఇట్లా ముందుకు వస్తారు. చూసుకోండి అన్న మీరు కూడా. ఎందుకంటే నేను ఒక డ్రైవర్గా చెప్తున్నా, మీరు బైక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా వస్తారు, ముందుకు క్రాస్ చేసి ముందుకు వచ్చేస్తారు. అదేమో కనిపించదు. ఇప్పుడు ఒక అతను వచ్చింది ఇప్పటికి, నాకు అతను కనిపించలేదు ఇప్పుడు సైడ్కి. ఎందుకంటే కనిపించినప్పుడు లేని ప్రమాదాలు జరుగుతుంటాయి. మీరు కూడా ఇది కొంచెం చూసుకొని ఒక బండికి డిస్టెన్స్ మెయింటైన్ చేసి రండి కొంచెం. ఎందుకంటే మీరు సఫ్న వస్తారు, వచ్చి ఆడ సైడ్ నాకు కనిపించదు. ఇప్పుడు లెఫ్ట్ తీస్తే లెఫ్ట్ తాగేస్తుంది. ఇట్లాంటి చిన్నవి చూసుకోకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది పెద్ద వెహికల్స్కి అయితే. కాబట్టి ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాయిస్ ఏంటంటే ఇప్పుడు టైర్ ఓన్లీ బయట టైర్స్ ఒకటే కనిపిస్తాయి. ఏదైనా బైక్ వాళ్ళు వచ్చి ఇట్లా వచ్చి వచ్చిందనుకో టైర్ కింద పడిపోతుంది. టైర్ కింద పడిపోతే అదేందో ప్రమాదం, అదేందో తీసుకున్నాం. అందుకే చాలా జాగ్రత్తగా వివరించాలి ఇట్లాంటి విషయాలల్లో. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వల్ల ఇంత ట్రాఫిక్ అయిపోతుంది. ఇది అయిపోతే చాలా ఫ్రీగా వెళ్ళిపోతాయి పనులు. ట్రాఫిక్ అంతగానో ఇబ్బంది ఏమి ఉండదు. ఇది మేడ్చల్ బయటపల్లి రూట్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇప్పుడు వెహికల్స్ అయితే ఇంకొక టైం పట్టవచ్చు. 2 వెహికల్స్, ఇంకా 2 వెహికల్తో పాటు ఇంకో వెహికల్ వస్తుంది. మొత్తం 3 వెహికల్స్ ఒక్కసారి తీసుకుందాం అనుకుంటున్నాం. ఒకసారి తీసుకున్నాక కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టాక అంతలో నాకు ఒక ట్రిప్ సడన్గా వచ్చింది కార్లో. ఆ కార్లో అనమాట. ఇది కూడా మన కార్ ఇన్నోవా. అరుణాచలం వెళ్తున్నా ప్రజెంట్ ఇప్పుడు. మళ్ళీ నేను బ్యాక్ ఒక 4 డేస్ తర్వాత మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చినాక మళ్ళీ మన వెహికల్స్ ఎంతవరకు వచ్చినాయి, వెహికల్స్ పని అని చెప్పేసి మళ్ళీ వచ్చి మనం చూద్దాం. చూసేసినాక అరుణాచలం వెళ్తున్నా ప్రజెంట్ ఇప్పుడు నేను. అరుణాచలం కూడా లొకేషన్ కూడా తీసి మీకు చూపించాలని అనుకుంటున్నా. అది కూడా ఒక వీలైతే అది లొకేషన్ కూడా చూసి మీకు పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇద్దరితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ఎంతవరకు వచ్చినా చూసుకున్నాం. అందులో ఇప్పుడు వాన కూడా పడే టైం అయింది, లేట్ అయిపోతుంది వెళ్ళాలి కాబట్టి
ఏం మాట్లాడలేకపోతున్నా. ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలామంది మన వీడియోస్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అన్న, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంతవరకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.